నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ రాబోతుంది ఏపీలో. అయితే దీనికి ఎస్ఆర్ఎం వాళ్ళు ఆల్రెడీ ఒక యూనివర్సిటీ అయితే క్యాంపస్ని అయితే నడుపుతున్నారు. సో వీళ్ళు ముందుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏపీలో పెట్టాలని అయితే వాళ్ళు అనుకుంటున్న సందర్భంలో ఒక కార్పొరేట్ సంస్థ కూడా తోడైతే బాగుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకోవడం జరిగింది. దీంతో రిలయన్స్ పేరు అయితే మరి బయటకు వచ్చింది. సో తెర మీదకి రిలయన్స్ పేరు రావడంతో మరి రిలయన్స్ వారు దీనికి సుముఖత వ్యక్తం చేస్తారా లేదా, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ రాబోతుంది. మొట్టమొదటిది దేశంలోనే మొట్టమొదటిది ఏపీలో రాబోతుంది అని చెప్పేసి మన వార్తలు వస్తున్నాయి. ఎస్ఆర్ఎం సంస్థతో పాటు ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ కూడా తోడైతే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో రిలయన్స్ పేరు అయితే తెర మీదకి వచ్చింది. మరి రిలయన్స్ వాళ్ళు ఒప్పుకుంటారా, దీనికి సుముఖంగా వాళ్ళు ఆన్సర్ ఇవ్వబోతున్నారా, వీళ్ళు సుముఖత వ్యక్తం చేస్తారా లేదా అనేది ఎట్లా ఉండబోతుంది సార్? మరి ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు అమరావతిలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒక పెద్ద క్యాంపస్ నడిపిస్తుంది. సో చెన్నైలో కానీ ఇప్పుడు మన దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకి చాలా క్యాంపస్లు ఉన్నాయి. సో ఎస్ఆర్ఎం వచ్చి అన్ని రంగాల్లో ఉన్నారు, మెడికల్, ఇటు ఇంజనీరింగు, అన్ని అట్లలో ఉన్నారు. సో అది ఒక ప్రముఖ విద్యా సంస్థగా కూడా విరజిల్లుతుంది. సో ఈ మధ్య రీసెంట్గా బాబు గారు ఎస్ఆర్ఎం చైర్మన్ ఎవరైతే పచ్చముత్తు గారు ఉన్నారో, పచ్చముత్తు గారి బృందంతో కలిపి ఆయన ఒక మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంలోగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీ దగ్గర పెడితే బాగుంటుంది కదా మీ యూనివర్సిటీలో. సో అది బహుశా మనకి ఇండియాలో ఫస్ట్ అవుతుంది కదా, ఇంతవరకు ఇండియాలో ఎక్కడ లేదు కాబట్టి. సో మన అమరావతికి తలమానికంగా మారుతుంది కాబట్టి, ఆల్రెడీ మీ క్యాంపస్ ఉంది కాబట్టి మీరు దాన్ని కూడా ఎందుకు మొదలు పెట్టకూడదని చెప్పి బాబు గారు ప్రపోజ్ చేయడం జరిగింది. సో బాబు గారు ప్రపోజ్ చేసిన ఎమ్మటే చైర్మన్ పచ్చముత్తు గారు వాళ్ళ బృందం సో కాసేపు తర్జనలు పడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సో మేము రెడీగానే ఉన్నాం, ఇది కాకుండా ఇప్పుడు మన దేశంలోనే ఒక అగ్రగామి సంస్థగా ఉన్న ఒక కార్పొరేట్ సంస్థ భాగస్వామి ఉంటే ఇంకా బాగుంటుంది అని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే బాబు గారు రిలయన్స్ అంబానీ గారితో మాట్లాడడం జరిగింది. అంబానీ కూడా దానికి సానుకూలంగానే స్పందించడం జరిగింది. సో తొందరలోనే ఇటు అంబానీ ఎస్ఆర్ఎం యొక్క భాగస్వామ్యంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం అమరావతిలోనే రాబోతుందమ్మా. అది నిజంగానే గర్వించదగ్గ విషయం, ఆనందించదగ్గవలసిన విషయం. ఎందుకంటే ఇంక ఫ్యూచర్ అనేది ఇంకా కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిదీ కూడా ఇక మీద రాబోయే ఫ్యూచర్ ప్రతిదీ కూడా కంప్లీట్గా బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో దీనికి వలన రాష్ట్రానికి ఆదాయమే కాకుండా రాష్ట్రానికి ఎంతోమంది ఒక నైపుణ్యం గల ఒక టెక్నీషియన్స్ని అందించే సంస్థగా కూడా మారబోతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వలసలు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఏపీలోనే ఉండి వాళ్ళ పనులు చేసుకోవడానికి చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆంధ్రాలో చాలా వరకు యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు లేక. సో దీంతో కొంతవరకైనా చాలా వరకు ఆ స్కిల్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఇది ఎప్పటి వరకు అయ్యే ఛాన్సెస్ ఉందంటారు సార్? ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి చాలామంది వస్తున్న సందర్భంలో కొంతమంది వస్తున్నారు, కానీ ఇంకొంతమంది ఇంకా కూడా ఆలోచించుతున్న పరిస్థితులు ఉన్నాయి ఏపీలో. మరి ఎలా ఉండబోతుంది సార్? సో డెఫినెట్గా అమ్మ, ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ ఉంది కాబట్టి సో దీనికి పెద్దగా వాళ్ళు ఏం ప్రయోజనపడవలసిన పని లేదు. ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో కొంచెం వాళ్ళ యొక్క ఆ ఎక్స్పాన్షను, వాళ్ళకి మిగతా అభివృద్ధి పనులు కూడా కుంటుపడినాయి ఎస్ఆర్ఎం వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో మళ్ళీ వాటిని కూడా వేగవంతం చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఆల్రెడీ క్యాంపస్ ఉంది, దానికి తగ్గ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడే ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఇప్పుడు అంబానీ కూడా ముందుకు వచ్చేస్తే ఆల్మోస్ట్ అంబానీ కూడా దానికి సమ్మతం తెప్పినట్టుగానే కనిపిస్తుంది. సో డెఫినెట్గానే విత్ ఇన్ ఎ షార్ట్ టైం, మేబీ స్పాన్ ఆఫ్ 6 monthsలోనో స్పాన్ ఆఫ్ విత్ ఇన్ 1 yearలోనే ఈ యూనివర్సిటీ కూడా ఒక స్ట్రీమ్ లైన్కి వచ్చేసేసి మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కోర్సు కూడా బయటకు వచ్చేస్తుంది. సో దానికి తగ్గట్టుగా అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. దానికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే కావాల్సిన వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు రావచ్చు, అక్కడ జాయిన్ అవ్వచ్చు, ఆ నైపుణ్యం పొందవచ్చు, అదే ఆ కోర్స్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ చూసుకుంటే మీరు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ మన జీవితంలో ఎన్ని అయితే ఇప్పుడు మనం ఆధారపడి ఉన్నామో సో ప్రతి దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఒక ప్రధానమైన భూమిక,
ప్రధానమైన పాత్ర పోషించబోతుంది. అది మీడియా అయినా, లేకపోతే వైద్య రంగమైనా, విద్యారంగమైనా, ఆటోమొబైల్ రంగమైనా, యూ కాల్ ఎనీథింగ్. అసలు మనం ఒక మనిషి ప్రతిరోజు దేని మీద అయితే ఆధారపడి ఉంటున్నాడో, దేని మీద అయితే ఆధారపడి బతుకుతున్నాడో, సో ప్రతి దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒక ప్రధాన పాత్ర పోషించడం పోతుందనేలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదే ఫ్యూచర్. సో డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇన్నోవేషన్స్ కానీ, డిఫరెంట్ యొక్క ప్రాజెక్ట్స్ కానీ, దానికి సంబంధించిన ప్రాజెక్టులు కానీ, పైలట్ ప్రాజెక్టులు కానీ, ఈ విధంగా చాలా రావాలి కూడా. సో ఇక మీదట ఏంటంటే ఇంకా ప్రతిదీ కూడా బేస్డ్ ఆన్ ఏఐ ఉంటుంది. అది ఏ రంగమైనా సరే. ఇప్పుడు మీరు చూసుంటారు చాలా చోట్ల ఈవెన్ న్యూస్ రీడర్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే వాళ్ళు న్యూస్ రీడర్స్ కూడా వచ్చేసారు. అంటే మ్యాన్ పవర్ కూడా కొంచెం ఒక విధంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మేబీ కొంత మ్యాన్ పవర్ కూడా డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని క్రిటికల్ కొన్ని ఉంటాయి. కొన్ని ఇప్పుడు న్యూక్లియర్ సెంటర్స్ కానీ ఇటువంటి కొన్ని ప్రమాదకరమైన చోట్ల కూడా సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి, ఆ రోబోట్స్ తోటి కూడా మనం పని చేయించుకోవచ్చు. అంటే కొన్ని మానవాళికి కొంచెం ప్రాణానికి హాని లేకపోతే ఇబ్బంది పడే ఆ యొక్క వాయువులు కానీ, లేకపోతే అక్కడ ఆ అట్మాస్ఫియర్ ఉన్న పరిసరాల్లో కూడా మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం కొన్ని రోబోల ద్వారా కొన్ని పనులు మనమే చేయొచ్చు. ఇప్పటికే చూసుంటారు మీకు రోబోటిక్ సర్జరీ అని, రకరకాలుగా సర్జరీస్ కూడా కొన్ని డాక్టర్ అవసరం లేకుండానే ఆ డాక్టర్ పర్యవేక్షణలో రోబోలే చేసేస్తున్నాయి. సో డెఫినెట్గా ఇది ఒక శుభ పరిణామం. డెఫినెట్గా మనం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్ని మనం అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి, ఆనందించాలి. సో డెఫినెట్గా అదే మరి ఒక దార్శనికుడికి ఒక దరిద్రుడికి ఉన్న తేడా అదే. అలాగే ఒక విజనరీకి ఒక ప్రెజనరీకి ఉన్న తేడా అదే. సో ఆయన వచ్చినప్పటి నుంచి చూడండి, ఇంకా 100 రోజులు కూడా అవ్వలేదు ప్రభుత్వం వచ్చి. ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. మరి నిజంగా ఆ 74 ఏళ్ల వయసులో ఆయన అసలు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ల వాడికి కూడా మరి అంత విజన్ ఉండదు, అంత ముందు చూపు ఉండదు. ఆయన చూడండి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఏ విధంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, ఏ విధంగా టెక్నాలజీని మనం డెవలప్ చేయాలి, ఏ విధంగా టెక్నాలజీని ప్రమోట్ చేయాలని చెప్పి ఆయన ఎన్ని రకాలుగా తపన పడుతున్నారో. ఇప్పటికైనా ఆంధ్ర ప్రజానీకం కళ్ళు తెరిచి ఇంకా ఎవరో కొంతమంది ఆ వర్గం కోసమో, కులం కోసమో, మతం కోసమో ఇంకా జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇవన్నీ చూసి ఆ రియలైజేషన్ అయ్యి, అరే ఇటువంటి నాయకుడు రా మనకు కావాల్సింది. 16 నెలలు జైలు కూడా ఉండి చెప్పకూడదు తిని పబ్జీ గేమ్ ఆడుకుంటా తాడేపల్లి కొంపలో కూర్చుని 3,62,56,830 రూపాయలకి 18 లక్షల చిల్లర ఎగ్ పప్పులు తిన్నవాడు కాదు. రోజుకి యావరేజ్ని 20,000 రూపాయలు చొప్పున ఎగ్ పప్పులు తిన్నవాడు కాదు. మనకు కావాల్సింది ఇటువంటి నాయకుడు. ఈ విధంగా మన భవిష్యత్తు గురించి, మన యొక్క భావితరాల గురించి ఆలోచించే నాయకుడు కావాలని చెప్పి ఇప్పటికైనా జనాలు కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకుని బాబు గారికి కూటమి పార్టీ వెనకాల నిలబడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం.